చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా ఈ హంపి ట్రిప్లో భాగంగా నేను చాలా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూశాను. అవి మన హిస్టరీకి సంబంధించిన ప్లేసెస్ అయి ఉంటాయి, అలాగే మోస్ట్ బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్ అయి ఉంటాయి. కానీ వీటన్నిటిలో కల్లా నాకు బాగా నచ్చిన ప్లేస్ వచ్చేసి ఇదే. ఈ ప్లేస్ పేరు మహానవమి దిబ్బ అండ్ దీనిని దసరా దిబ్బ అని కూడా పిలుస్తారు. దీనిని 1513 సంవత్సరంలో అప్పటి విజయనగర సామ్రాజ్యపు రాజైన శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. అండ్ ఆయన వచ్చేసి ఉదయగిరి అనే సామ్రాజ్యం మీద దండెత్తి దాని మీద విజయం సాధించిన తర్వాత ఈ మహానవమి దిబ్బ అనే ప్లేస్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో వచ్చే దసరా నవరాత్రులు అనేవి చాలా ఘనంగా జరిగేవి. ఈ పైన ఉన్న ప్లేస్లో వచ్చేసి రాజులు అందరూ కూర్చునేవారు అండ్ కింద ఉన్న ప్లేస్లో వచ్చేసి వాళ్ళ సామంతులు అండ్ ఇంకా అదర్ నోబుల్ పీపుల్ అయితే కూర్చుని ఈ ఈవెంట్ని చూసేవారన్నమాట. దీనికి పైనుంచి వ్యూ అయితే చాలా బాగుందని చెప్పాలి. అరౌండ్ 13 feet ఎత్తున్న ఈ నిర్మాణం నుంచి దాదాపు చాలా విజిబుల్ డిస్టెన్స్ అయితే మనకి కనబడుతుంది. అండ్ దీంట్లో మనం నడవడానికి కిందకి దారులు మల్టిపుల్ వేస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఈ నిర్మాణం యొక్క గోడల మీద అద్భుతమైన శిల్ప సంపద చెక్కబడి ఉంది. అది 500 సంవత్సరాల నాటికి కూడా ఇంకా చిక్కు చెదరలేదంటే ఆశ్చర్యం అనే చెప్పాలి. అండ్ ఈ కట్టడం యొక్క ఎదురుగా కామన్ పీపుల్ కూర్చోవడానికి అండ్ కామన్ పీపుల్ కోసం చిన్న చిన్న బావులు లాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, చూస్తున్నారు కదా, ఈ వాటర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది అప్పట్లోనే చాలా హై ఎండ్ టెక్నాలజీతో కట్టడం జరిగింది. ఎక్కడైతే రెయిన్ వాటర్ అయితే అక్యుములేట్ అవుతుందో దాన్ని ఇలా తీసుకుని వచ్చి ఈ పాండ్లో సేవ్ చేస్తుంది. అండ్ ఈ పాండ్ డిజైన్ చూసారా ఎంత బాగుందో. అప్పట్లోనే ఈ టెక్నాలజీ ఉందంటే చాలా గ్రేట్ కదా. ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేసినప్పుడే మన చరిత్ర ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఎగ్జైటింగ్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.